శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. భక్తులారా, మన భగవద్గీత రోజువారీ ప్రయాణంలో ఈరోజు మనం 14వ రోజుకు చేరుకున్నాం. ఈరోజు మనం చూడబోయేది అర్జునుడి హృదయంలో జరిగినటువంటి గొప్ప భావోద్వేగమైనటువంటి పోరాటం గురించి. భగవద్గీతలో ప్రథమాధ్యాయంలో 27వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, సపిత్రాన్ సపుత్రాంశ్చ సపుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తదా స్వసురాన్ సుహృదశ్చైవ సేనయో రుభయోరపి. అర్జునుడు తన పక్షాన శత్రుపక్షాన ఉండేటువంటి తన యొక్క తండ్రులని, కుమారులని, మనవలని, మిత్రులని, మామగారులని, స్నేహితులని చూసి తన మనస్సులో మృదుత్వంతో ఆయన మనస్సు నిండిపోయింది. అలాగే శ్లోకం భగవద్గీతలో ప్రథమాధ్యాయంలో 28వ శ్లోకాన్ని ఒకసారి చూద్దాం. తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషేదన్ నిదమబ్రవీత్. తన యొక్క స్నేహితులు, బంధువులు ఇలా యుద్ధరంగంలో నిలబడి ఉండటాన్ని చూసి అర్జునుడు కనికరంతో నిండిపోయాడు. వేదనతో తన యొక్క మాటల్ని ఆయన ఈ విధంగా మొదలుపెట్టాడు. అదేంటంటే, మన జీవితంలో కూడా ఎన్నిసార్లు ఇలాంటి పరిస్థితుల్ని మనం ఎదుర్కొంటాము. నిజం కదా. ఒకసారి మనం కూడా ఊహించుకోవాలి. ఉదాహరణగా మీ చిన్ననాటి స్నేహితులు, లేదు అంటే మీ అన్నయ్య, లేదు అంటే మన మామగారు మీ ఎదుట ప్రత్యర్థిగా నిలబడినట్లయితే మీరు ఎలా స్పందిస్తారు? గుండె ముక్కలవుతుంది కదా. ఆ విధంగా, లేదు అంటే ఒక ఉదాహరణగా ఉద్యోగం కోసం మన యొక్క ఇంటి నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్ళాలి అనిపించేటప్పుడు మన మనస్సు ఎంతగానో కొద్దిగా కాన్ఫ్లిక్ట్ అవుతుంది కదా. ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే మీరు బాధపెట్టే వాళ్ళు మన వాళ్ళే అని మనకు ఒకసారి గుర్తొస్తుంది. ఇక్కడ అర్జునుడి హృదయం కూడా అలానే స్పందించింది. అతడు ఒక వీరుడు కాదు. అర్జునుడు మొట్టమొదటిగా ఒక మానవుడు. ఈ అనుభూతి, ఈ కన్నీటి తడబాటు మన అందరిలోనూ ఏదో ఒక సందర్భంలో ఉంటుంది. ఇక్కడ ఈ భగవద్గీతలో ఈ సమయంలో ఈ భగవద్గీత మనకు నేర్పించేది ఏంటంటే, మన బంధాలని మనం గౌరవించుకోవాలి. అలాగే మన యొక్క ధర్మాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. మన ప్రేమని, మన బాధని తాకుతూ ధర్మ మార్గాన్ని మనం ఎంచుకోవాలి. అర్జునుడు మనకు నిజమైన ధైర్యం ఎలా ఉండాలో ఈ దీంట్లో కూడా మనకి చూపిస్తూ ఉన్నాడు. మన బంధువులతో మనం లౌకికంగా మాత్రమే కాదు, ఆత్మబంధంతో కూడా జోడించబడ్డాం. అర్జునుడు యుద్ధరంగాన్ని చూడగానే ఆత్మబంధాలన్నీ కూడా ఒకసారి గుర్తొచ్చాయి. తన ప్రేమ కూడా ముంచుకొచ్చింది. అయితే
ప్రేమ ఉన్న చోట ధర్మాన్ని మరిచిపోతే అక్కడ మిగిలేది సర్వనాశనమే జరుగుతుంది. ప్రేమ అనేది మోక్షానికి దారి చూపాలి. ఇక్కడ బంధం అనేది మన బలహీనత కాకూడదు. మన కుటుంబం, మన స్నేహితులు మన బలం కావాలి. మన బలహీనత అనేటువంటిది కాకూడదు. అందుకే ఈ సందర్భంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని నిజమైన మార్గంలో నడిపించబోతూ ఉన్నాడు. మన జీవితంలో కూడా ఇలాంటి నేర్పు చాలా అవసరం. సారీ చెప్పడము, గెలవడం కంటే ధర్మాన్ని నిలబెట్టడం చాలా గొప్పది. మన చిన్న చిన్న యుద్ధాల్లో కూడా ప్రేమను వదలకుండా ధర్మాన్ని ఎప్పుడు కూడా నిలబెట్టుకోవాలి. ఈ భావోద్వేగాలని మన హృదయంలో నిలుపుకుందాం. మన ప్రేమను ధర్మానికి ఆధారంగా మార్చుకుందాం. రేపు భగవద్గీతలో అర్జునుడు మరింత లోతైన దుఃఖాన్ని వ్యక్తం చేయబోతున్నాడు. ఇది మనం తప్పకుండా చూడాలి. హరే కృష్ణ, జయ శ్రీకృష్ణ. ధన్యవాదాలు. భక్తులారా, ఈ వీడియో మీ మనసుని తాకిందా? అయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ స్నేహితులు మరియు మీ కుటుంబ సభ్యులతో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. భాస్కర్ భట్ల బాలకృష్ణ శర్మ నా పేరు. మన ఛానల్ పేరు అవుతోంది బీకే శర్మ కన్సల్టెన్సీ అనేటువంటి ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భగవద్గీత సందేశాలని ప్రతిరోజు కూడా మీరు అందిపుచ్చుకోండి. మీ యొక్క మద్దతు మాకు చాలా బలాన్ని ఇస్తుంది. మనమందరం కూడా కలిసి ధర్మ మార్గాన్ని నడిచేటువంటి ఈ భగవద్గీత మహాప్రయాణాన్ని తప్పకుండా ఫాలో అవుదాం, ప్రారంభించుదాం, కొనసాగిద్దాం. హరే కృష్ణ. నమస్తే.